దేవుని మాట కీర్తన గ్రంథం 119 అధ్యాయం 140 వచనం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాట స్వచ్ఛమైనదిగా ఉంది. దేవుని యొక్క బిడ్డలకు, దేవుని ఆశ్రయించే వారికి, దేవుని యొక్క సేవకునికి అది ఎంతో ప్రియమైనది అంట. దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ఆయన కృపను కోరుకునే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మాట ప్రియమైనదిగా ఉంది. ఎందుకంటే అంత ప్రియమైనది అంటే అది నెరవేరేది, మాట తప్పని మాట, కృప చూపే మాట, ఆశీర్వాదకరమైన మాట, దీవెనలు కురిపించే మాట, పరిస్థితులను మార్చే మాట, సంతోషాన్ని ఇచ్చే మాట, సమాధానాన్ని ఇచ్చే మాట, జీవితాలను బాగు చేసే మాట, ఉన్నత స్థితిలో నిలబెట్టే మాట. ఏ మాట అది? దేవుని మాట. అది దేవుని ప్రేమించే వారందరికీ చాలా ప్రియంగా ఉంటుంది. మరి అటువంటి మాట ఎక్కడా దొరకదు, ఎవరి నుంచి లభించదు. కానీ దేవుడు మాట ఇస్తే దాని అక్షరాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు, కృప చూపే దేవుడుగా ఉన్నాడు, ఈ లోకయాత్రలో సమాధానంగా నడిపించే దేవుడుగా ఉన్నాడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మరి ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకొని దేవుని యొక్క కృపతో నింపబడిన వారేమై ముందుకు సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి అయ్యా తండ్రి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది ప్రభువా. తండ్రి నాయన, నీ బిడ్డలైన వారందరికీ ప్రభువా ప్రియముగా ఉంది ప్రభువా. తండ్రి, నువ్వు యథార్థవంతుడు ప్రభువా నాయన. యథార్థత లేని మమ్ములను ఎంచుకున్నావయ్యా తండ్రి. నీ మాట, నీ వాగ్దానం మాకు ఇచ్చే అక్షరాల నెరవేరుస్తూ, కృప వెంబడి కృప చూపుతూ తండ్రి నాయన, నీ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవానికి ఎన్నో వందనాలు చెల్లించు. నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతి నడిపెట్టుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.